మీ శ్రీమతి గారి పేరు ఏమిటండి? తన పేరు శిరీష అండి. తన నుంచి మీకు సహకారం ఎలా ఉంటుంది రాజకీయంగా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆబ్వియస్గా తను లేనిది నేను లేను. సో ఆ రకంగా వీఆర్ టుగెదర్ ఇన్ ఎవ్రీథింగ్. తను పూర్తిగా కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. తను వచ్చింది ఒక మధ్యతరగతి కుటుంబం అమ్మాయి. సో తనకు రాజకీయాలతో అసలు సంబంధం లేదు. తను పాలిటిక్స్ అంటే ఫస్ట్ ఒక రకంగా భయపడేది. నేను ఇంజనీరింగ్లో పోయేటప్పుడు కూడా నాకు కాలేజీలో నిక్ నేమ్ గన్మెన్ అని పెట్టారంట. ఎందుకంటే నాతో పాటు గన్మెన్ వచ్చి దింపి వెళ్ళేవాళ్ళు చేయబట్టి నా పేరు గురించి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి తను పరిచయం అయింది. అండ్ సో అందుకోసం అని చెప్పి తను ఎవ్రీ డే కూడా నాకు ఇంట్లో అన్ని రకాలుగా సహకారం అందించడంతో పాటు నేను తనతో టైం గడపలేకపోతున్నా, ఇలాంటి కారణాల వల్ల గ్రామాల్లో టైం స్పెండ్ చేస్తున్నా, తను అర్థం చేసుకుని పూర్తి ఎత్తున సహకరిస్తుంది. మీది ప్రేమ వివాహం అని చెప్పారు? అవునండి, ప్రేమ వివాహం కరెక్టే. ఎన్నేళ్ల పాటు ప్రేమించారండి? అంటే నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో తనకు పరిచయం అయిందండి. తర్వాత ఆల్మోస్ట్ వీ వెయిటెడ్ ఫర్ 10 years బిఫోర్ వీ గాట్ మ్యారీడ్. ఓకే, మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే ప్రేమలో పడిపోయారా? ప్రేమలో పడిపోలేదు, పరిచయం అయిందని చెప్పి పరిచయం అయ్యారు. ప్రేమ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు? అంటే ప్రేమ అనేది మీరు నిజంగా వాస్తవం కూర్చొని ఒక రోజు డే టు టైం అనుకొని ప్రేమించకుండా చేయలేదు. రాను ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. ఫ్రెండ్స్గానే పరిచయం అయ్యాము, ఇష్టం పెరిగింది. అనుకోకుండా ఇక మా మదర్ చనిపోయిన తర్వాత కూడా తన నుంచి నాకు పూర్తి ఎత్తున అంటే ఐ వాజ్ ఏబుల్ టు ఫైండ్ కాన్ఫిడెంట్ సోర్స్ వేర్ ఐ కుడ్ షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ థింగ్స్. అండ్ అట్లాగే స్లోగా వీ ఫెల్ట్ దట్ యూఆర్ ఫర్ ఈచ్ అదర్. ఏ ప్రాంతం వాళ్ళు వారు? తను పుట్టి పెరిగింది హైదరాబాదు, కానీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి గుంటూరు జిల్లా వాసి. అండ్ తను మాత్రం ఇక్కడ సెయింట్ యాన్ స్కూల్లో చదువుకుంది. ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తర్వాత ఇంజనీరింగ్లో నాతో పాటు క్లాస్మేట్. ఎంఎస్ కూడా పూర్తి చేశారు అన్నారు. అవునండి, అమెరికాలో ఎంఎస్ చేసింది, మిషిగన్లో ఎంఎస్ చేసి అక్కడ జాబ్ చేసేది. జాబ్ చేసిన తర్వాత మా వివాహం అయిన తర్వాత ఇప్పుడు హోమ్ మేకర్గా తను ఇల్లు మొత్తం మమ్మల్ని అందరినీ తన ఉద్యోగస్తులుగా పెట్టుకొని. చాలా అన్యాయం కదా, తను యూఎస్లో ఎంఎస్ చేసి అంత పెద్ద జాబ్ హోమ్ మేకర్గా ఇంట్లో వదిలేయడం అనేది చాలా అన్యాయం కదా. అంటే తన ఇష్టం. అంటే నేను ఎప్పుడు కూడా తనను ఐ గివ్ హర్ ద ఫ్రీడమ్. అంటే ఈ రోజుల్లో అమ్మాయిలకు మనం చెప్పేది ఏముందండి, దే హ్యావ్ ఆల్ ది ఎక్స్పీరియన్స్ అండ్ అనుభవం తను కూడా అన్నీ తిరిగింది. సో ఐ ఫీల్ దట్ దే షుడ్ నాట్ బి ఎనీ ప్రెషర్. కానీ మా ఇంట్లోకి వచ్చే తత్వం గమనించింది ఏంటంటే మా ఇంటి ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం, నాన్నగారు నేను చేయబట్టి చాలా పెద్ద వ్యవస్థలా ఉంటుంది మాది. ఒక నడిపించడం అనేది. ఇప్పుడంతా నాన్నగారితో కలిసి ఉంటారు మీరు? అవునండి, సో కలిసే ఉంటాము. అందుకోసమే చెప్తున్నాను, వీఆర్ వెరీ డిఫరెంట్. మేము రోజు మీరు చెప్తే నమ్మరు. నాన్నగారు ఎంత బిజీ ఉన్నా కానీ నాతో మాట్లాడరు కానీ తన కోడలతో అయితే రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అంటే ఆ రకమైన రిలేషన్షిప్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. చాలామంది నన్ను వచ్చి అడుగుతుంటారు, మీ మామగారు అవుతారా దామోదర్ రెడ్డి గారు అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఒక ఫంక్షన్కి వెళ్తే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, నేను పక్కన కూర్చుంటాను. కూతురు లేని లోటు తీర్చింది నాన్నగారికి. 100%. అంతే కదా, మీ మిస్సెస్ గారు కూతురు లేని లోటు తీర్చారు అన్నమాట. ఓకే, ఇక మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంది? అంటే చూడాలని అంటే డెఫినెట్గా కంపెనీ పరంగా అయితే వీఆర్ డూయింగ్ వెరీ వెల్. అండ్ పాలిటిక్స్ పరంగా కూడా వీఆర్ నేను 2019లో అన్నీ అనుకూలంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ పోటీ చేయాలని ఆలోచనతో ముందుకు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీపీసీసీ అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆలస్యంగా మేల్కొంది. ఇటీవల పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం అన్నట్టు స్పోక్స్ పర్సన్ల మీద వాళ్ళ మీద క్రమశిక్షణ అయితే చర్యలు తీసుకుంది. ఇటీవలే మహేష్ కొనగాల, ఉమేష్ రావులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అనేది ఇదైంది. అంటే పెద్ద తప్పులు చేసే నాయకులు ఎంతోమంది ఉండగా కూడా చిన్న నాయకులపైన చర్యలు తీసుకోవడం ఏంటి అనేది ఒక చర్చ అయిపోయింది. అంటే ఇట్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్. ఎందుకంటే డిసిప్లిన్ అనేది ఉండాలి పార్టీలో, అంటే భయం అనేది ఉండాలి. అంటే ఒక ఆర్గనైజేషన్ రన్ కావాలంటే మీరు కూడా ఒక స్టూడియో ఉంది, మీకు కూడా ఉంది. సో మీరు చెప్పింది 10 AM మనం కూర్చుందామంటే 10 AM రావాలి. మీ కెమెరామెన్ 10 AM రాకుండా 11 AM వస్తే మీరు ఊరుకోరు కదా. సో అట్లాగే పార్టీలో మేము ఒక సిద్ధాంతం బట్టి ఒక డిసిప్లిన్ ప్రకారం పోయేటప్పుడు ఎవరైతే డిసిప్లిన్ అతిక్రమిస్తారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మీరు ఆ విషయం మాట్లాడుతున్నారు. కానీ ఈ మధ్య మీరు ఇంకోటి కూడా చూసుంటారు, మేము చాలామంది మీద సస్పెన్షన్ ఎత్తేసాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక చర్య తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ పరంగా. ఏంటి అంటే మనం వచ్చిన ఆలోచన ఏంటంటే వేరే పార్టీ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, చాలా పార్టీల నుంచి వస్తున్నారు.
వాళ్ళని మనం ఆహ్వానించినప్పుడు సరే మన ఎన్ని చిన్న తప్పిదం వల్ల మన పార్టీలో కార్యకర్తలను కానీ నాయకులను కానీ మనం సస్పెండ్ చేసినాం ఇంతకుముందు, కానీ వాళ్ళని మనం పక్కన పడేసేసి ఎవరి మీదో దృష్టి పెడుతున్నాం వీళ్ళని కూడా తీసుకోవాలనే ఆలోచనతో ఈరోజు మేము మా ప్రాంతంలో కూడా జ్ఞానసుందర్ గారని మంచి నాయకుడు ఉండేవారు, నాన్నగారు రికమెండ్ చేస్తే ఆ సస్పెన్షన్ ఎత్తేసినారు, మొన్ననే ఎత్తేసినారు. సో సస్పెన్షన్ గురించి మాట్లాడినా సస్పెన్షన్ ఎత్తేసే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి. అట్లాగే పార్టీలో కూడా ఒక క్రమశిక్షణ అనేది ఉండాలనేది నా భావన. ఆ రోజు ఏదో సంఘటన చిన్న సంఘటనే కావచ్చు, కానీ వీ వాంట్ టు సెండ్ అ మెసేజ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ నాట్ బి టాలరేటెడ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మేజర్ మా హెడేక్ ఏంటంటే కోవర్ట్స్. ఓకే, సో మా పార్టీలో కొందరు ఉంటూ మా పార్టీలోని సమాచారం వేరే వాళ్ళకు అందవేస్తున్నారు అనమాట. సో అందుకోసం అని చెప్పి మేము ఎవరితోటి కూడా ఇప్పుడు మీ ముందు మాట్లాడిన విషయాలు, తర్వాత పార్టీ 4 డోర్ల మధ్యన మాట్లాడే విషయాలు చాలా వేరుగా ఉంటాయి. అంటే బికాజ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ స్ట్రాటజీ, రేపు 19 ఎలక్షన్స్ వాస్తవ పరిస్థితులు మాట్లాడాలి, ఏ కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉందని మాట్లాడాలి చేపట్టి. సో ఆ రకమైన పరిస్థితి ఉంటుంది చేపట్టి అలాంటప్పుడు కొంచెం క్రమశిక్షణ అనేది ఉండాలనేది నా అభిమతం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.